హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ క్లాస్లో మనము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఈ ఎక్సెల్ షీట్లో మనం డేటాను ఎలా ఎంటర్ చేయాలి, అలాగే ఎంటర్ చేసిన డేటాకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనే దాని విషయం గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ ఒక డేటా ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఈ సెల్లో నేను డేటా ఎంటర్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ సుధా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ హెడ్డింగ్ రావాలి. ఆ హెడ్డింగ్ ఎలా చేయాలని చూద్దాం. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఐటమ్ నేమ్, అలాగే జనవరిలో ఎన్ని సేల్ అయ్యాయి, ఫిబ్రవరిలో ఎన్ని, మార్చిలో ఎన్ని సేల్ అయ్యాయి, అలాగే టోటల్గా ఎన్ని సేల్ అయ్యాయని చూస్తున్నాను. దీనికోసం ఒక్కొక్క కాలం నేను చూస్ చేసుకున్నాను. అలాగే ఐటమ్ నేమ్ చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ జనవరిలో 2000, ఫిబ్రవరిలో 1800, మార్చిలో 4000. ఈ టోటల్ ఎలా చేయాలనేది తర్వాత చూద్దాం. అలాగే ఇంకో ఐటమ్ వచ్చేసి చాక్లెట్ వచ్చేసి 1500, 1750, 1895. అలాగే క్యాండీ 1400, 1500, 1650. అలాగే జ్యూస్ 750, 740, 1850. వెనిలా 780, 654, 895. ఇలా డేటాను ఎంటర్ చేసిన తర్వాత ఈ డేటాను ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది హెడ్డింగ్గా రావాలి. సుధా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది హెడ్డింగ్గా రావాలనుకున్నప్పుడు ఇది సెంటర్ చేయాలి. సెంటర్ చేయాలంటే ఈ మొత్తం షీట్కి సెంటర్ కాకుండా మనకు ఉన్నటువంటి డేటా ఎంతవరకు ఉందో చూసుకొని ఆ డేటాకి సెంటర్ అయ్యేటట్లు చూసుకోవాలి. చూడండి, మనకి ఇంతవరకే ఈ ఐటమ్స్ లిస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి ఈ ఏ కాలం నుంచి ఈ కాలం వరకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ సెల్ను సెలెక్ట్ చేసి ఇక్కడ చివరిలో మనకి స్క్వేర్ బటన్ మాదిరి ఉంటుంది. పాయింట్ సైజులో ఈ స్క్వేర్ బటన్ని పట్టుకొని మనం షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసామంటే ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేయొచ్చు. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అలాగే ఇక్కడ ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ లాస్ట్ సెల్ని సెలెక్ట్ చేసినా కూడా మనకు మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీన్ని మనం సెంటర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ ఉంటుంది. చూడండి, మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తూనే మనకు ఇక్కడ ఈ మొత్తం సెల్స్ వెళ్ళిపోయి మొత్తం కూడా మెర్జ్ అయిపోయి ఈ కాలమ్స్ అన్నీ కూడా మనకి ఇది సెంటర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫాంట్ సైజు కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు వర్డ్లో మాదిరే. అలాగే ఇక్కడ కాలమ్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ ఏ కాలం చివరిలో మనం ఈ మౌస్ పాయింటర్ ఉంచామంటే ఈ మౌస్ పాయింటర్ మారుతుంది. చూడండి, అప్పుడు మనం లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసామంటే మనకు ఎంతవరకు కావాలో అంతవరకు మనం డ్రాగ్ చేయొచ్చు. చూడండి, మన ఐటమ్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను డ్రాగ్ చేస్తున్నాను. అలాగే ఈ ఐటమ్ నేమ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ టోటల్ అనేటివి నేను హైలైట్ చేయాలనుకున్నప్పుడు సెంటర్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని సెంటర్, అలాగే బోల్డ్ చేస్తున్నాను. ఈ ఐటమ్స్ కూడా నేను హైలైట్ చేయాలనుకున్నప్పుడు బోల్డ్ చేస్తున్నాను. ఇలా మనం డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఐటమ్స్ని టోటల్ చేయాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ నేను రైట్ సైడ్ చివర వచ్చేసి నేను టోటల్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ హోమ్ మెనూలో సిగ్మా అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, సమ్ అనే ఆప్షను ఇది క్లిక్ చేసామంటే ఈ సెల్స్ మనం సెలెక్ట్ అవుతాయి. అంటే సమ్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి కావాలి, ఈ B4 సెల్ నుంచి
చూడండి ఇది రెఫరెన్స్ అనమాట. రెఫరెన్స్ అనేది సెల్ రెఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. చూడండి ఇప్పుడు ఇక్కడ సెల్ రెఫరెన్స్ అనేది సెలెక్ట్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి మనకు సమ్ కావాలి అనేది. చూడండి ఇక్కడ ఇది B4 నుంచి C4 D4 వరకు, అంటే B4 నుంచి D4 వరకు అనేది రెఫరెన్స్ సెల్ అడ్రస్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎంటర్ ఇచ్చారంటే మనకి ఇక్కడ టోటల్ చూపిస్తుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఈ టోటల్ రావాలనుకున్నప్పుడు చాక్లెట్కి సంబంధించినటువంటి టోటల్ రావాలనుకున్నప్పుడు చూడండి ఈ సెల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సమ్ బటన్ క్లిక్ చేస్తూనే మనకు రెఫరెన్స్ సెలెక్ట్ అవుతుంది. చూడండి బ్లూ కలర్లో రెఫరెన్స్ సెలెక్ట్ అయింది. ఎంటర్ ఇస్తూనే మనకి వాటికి సంబంధించిన ఆ సెల్స్కి సంబంధించినటువంటి టోటల్ వస్తుంది. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి సమ్ టోటల్ చేయాలనుకున్నప్పుడు మనకు ఇక్కడ ఫార్ములా కూడా మనం ఎంటర్ చేయొచ్చు. దీన్ని ఫార్ములా బార్ అంటాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సమ్ అనమాట. సమ్ ఆఫ్ అంటే సమ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడి నుంచి మనం రెఫరెన్స్ ఇవ్వాలి. సెల్ రెఫరెన్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి సమ్ అనేది మనం ఇక్కడ ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు మనకు టోటల్ కావాలి కాబట్టి రెఫరెన్స్ చూడండి ఇది వచ్చేసి B6. చూడండి ఈ సెల్ అడ్రస్ B6 C6 D6. అలాగే సమ్ ఆఫ్ B6 C6 D6 అని ఇవ్వచ్చు. చూడండి ఇలా టోటల్ వచ్చేసింది. ఓకేనా, అలాగే ఇంకో విధంగా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ B7 నుంచి లాస్ట్ సెల్, ఇది ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ సెల్ దాకా ఏమేమి సెల్స్ ఉన్నాయో అన్నీ కూడా టోటల్ చేసి పెడుతుంది మనకి. ఇలా 3 కాదు, మనకు ఒక 10-15 ఉన్నా కూడా మనం ఫస్ట్ సెల్ లాస్ట్ సెల్ రెఫరెన్స్ ఇచ్చామంటే ఆ సెల్ ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ సెల్ వరకు ఉన్నటువంటి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ టోటల్ చేసి పెడుతుంది ఈ ఫార్ములా ద్వారా. చూడండి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ B7 కోలన్ అంటాం దీన్ని. అంటే B7 నుంచి లాస్ట్ సెల్ వచ్చేసి D7 అనమాట. D7 ఇస్తున్నాను అంటే ఇక్కడ B7 నుంచి D7 దాకా మనకు టోటల్ చేసి పెడుతుంది అన్నమాట. ఓకేనా, అలాగే ఇక్కడ చూడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఈ సెల్లో ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఫార్ములా ఇక్కడ కూడా మనకు చూపిస్తుంటుంది. దీన్నే మనం ఫార్ములా బార్ అని కూడా అంటాం. ఇక్కడ చూడండి నేను ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ B8 to 2 అంటే B8 నుంచి అన్నప్పుడు మనం కోలన్ యూజ్ చేస్తాం. లాస్ట్ సెల్ ఎంటర్ చేసేటప్పుడు B8 నుంచి D8 దాకా ఇలా మనం టోటల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.